రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లుల కోసం 6,600 కోట్ల రూపాయలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో విడుదల చేసిన నిధులతో పోలీస్ సరెండర్ లీవ్స్, సిపిఎస్ బకాయిలు మరియు కొన్ని అత్యవసర పిఎఫ్ అమౌంట్లు చెల్లించారు. ఇక ఇటీవల కాలంలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు నెమ్మదిగా జమ అవుతున్నాయి. ఇది ఒక మంచి పరిణామం. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్, జిఐఎస్ మొత్తాలు కూడా ప్రస్తుతం క్లియర్ అవుతున్నాయి. అలాగే ఇంకా పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఏంటంటే, పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రధాన బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ముఖ్యంగా పెన్షనర్లకు రావాల్సిన డిఏ బకాయిలు, కొత్త పీఆర్సీకి సంబంధించిన ఎరియర్స్, అలాగే సగభాగం పెన్షనర్లకు ఇంకా సరెండర్ లీవ్స్ నగదు అందాల్సి ఉంది. ఈ బిల్లులన్నీ ప్రస్తుతం ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయని సమాచారం. వీటిని దశలవారీగా చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు పెన్షనర్ల కోసం కీలక మార్గదర్శకాలను జారీ చేశారండి. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను జనవరి 1, 2026 నుంచి ఫిబ్రవరి 28, 2026 లోపు తప్పనిసరిగా సమర్పించాలి. వీటిని ఎలా సమర్పించాలంటే, జీవన ప్రమాణ్ యాప్ లేదా మీ మొబైల్ నుండే సమర్పించవచ్చు. అలాగే ఫేస్ అప్లికేషన్, ముఖ గుర్తింపు ద్వారా కూడా ధృవీకరించవచ్చు. లేదా నేరుగా సబ్ ట్రెజరీ ఆఫీసు ఎస్టీఓకి వెళ్లి సమర్పించవచ్చు. వృద్ధాప్యం లేదా ఆరోగ్య సమస్యల కారణంగా కదలలేని స్థితిలో ఉన్న పెన్షనర్ల కోసం ప్రభుత్వం మానవీయ నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్ సరిగ్గా పడని వారు లేదా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు తమ పరిస్థితిని సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి సమాచారం అందించాలి. అటువంటి వారి వద్దకు ట్రెజరీ సిబ్బంది స్వయంగా ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికెట్‌ను ధృవీకరిస్తారు. దీనివల్ల వృద్ధులకు పెద్ద కష్టం తగ్గుతుంది. పెన్షన్ నిరంతరాయంగా అందాలంటే గడువు లోపల లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం మర్చిపోకండి. అలాగే పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా సంఘాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.